హాయ్ గాయ్స్, నేను ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసి సాంబార్. సో ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకున్నా అండ్ దెన్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసిన. అండ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెజిటబుల్స్ అనేది మెల్లిగా యాడ్ చేసుకుంటా. ఫస్ట్ వచ్చేసి నేను ఆనియన్ యాడ్ చేసుకున్నా. ఆనియన్ అనేది ఫస్ట్ వేసుకుంటా నేను. సో ఆనియన్ వేసిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నా. చిల్లీస్ వచ్చేసి నాతో ఉన్నవి 5 to 6 కట్ చేసి వేసుకున్నా, ఎందుకంటే నాతో ఉన్న చిల్లీస్ బాగా స్పైస్గా ఉన్నాయి. సో 5 to 6 తీసుకున్నా నేను. ఇన్ కేస్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి స్పైస్ లెవెల్ని బట్టి. సో నాతో ఉన్న చిల్లీస్ స్పైస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో నేను 5 to 6 మాత్రమే తీసుకున్నా. అండ్ దెన్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం ఆయిల్ అవి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మునక్కాడలు. సో మునక్కాయ వచ్చేసి నేను ఒక 4 to 5 తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. 5 మునక్కాడలు నేను యాడ్ చేసేసాను. ఇవి చిన్నగా ఉన్నాయి, నాతో ఉన్నవి చిన్నవి. ఒక 5 మునక్కాడలు కట్ చేసుకొని వేసుకున్నా. ఆ తర్వాత మిగతా వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకున్నా. నేను వచ్చేసి ఆనపకాయ, దోసకాయ, రాడిష్, క్యారెట్ వేసుకొని కలిపేసుకొని కొంచెం ఒక 2 to 3 minutes అవి కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో టమాటో వేసుకున్నా. ఫస్ట్ టమాటోస్ వేసుకుంటే ఎక్కువసేపు ఉడికిపోయి అవంతా మ్యాష్ అయిపోతాయి, దాంట్లో కలిసిపోతుంది టమాటో అనేది. అందుకే కొంచెం వెజిటబుల్స్ అనేది ఒక 2 to 3 minutes కుక్ అయిన తర్వాత నేను టమాటోస్ వేసుకొని కలిపేసుకున్నా. ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నా. మూత పెట్టేసిన తర్వాత ఒక 2 to 3 minutes, ఒక 5 minutes దాకా కూడా ఉన్నా పర్లేదు. దాంట్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయిపోయి కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ లిడ్ తీసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి నేను 1.5 teaspoon యాడ్ చేసిన. ఇక్కడ అల్లం వెల్లిపాయ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లిపాయ అనేది ఫుల్ వెజిటబుల్స్ కానీ పట్టేలాగా కలిపేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయొచ్చు. ఫుల్గా స్టిర్ చేయాలి ఒక 2 to 3 minutes. అల్లం వెల్లిపాయ అనేది అన్ని ముక్కలకు అనేది పట్టే వరకు కలపాలి. ఇదంతా ఫుల్ కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను పసుపు యాడ్ చేసుకుంటున్నా. పసుపు ఒక 1/2 teaspoon కన్నా ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే వెజిటబుల్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 1/2 teaspoon కన్నా కొంచెం ఎక్కువ. యాక్చువల్ చెప్పాలంటే స్పూన్ అనేది నాకు కొంచెం పెద్దగానే ఉంటుంది అది. సో నేను ఎక్కువగానే వేసుకుంటున్నా పసుపు అనేది. చిన్న సైజ్ టీస్పూన్ అయితే కనుక 2 spoons దాకా వేసుకోవచ్చు. పసుపు అనేది వేసిన తర్వాత ఒకసారి అన్ని వెజిటబుల్స్కి పట్టేటట్టు కలిపేసేయాలి. ఫుల్ కలిపేసి మూత పెట్టేయాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఉంటాయి కదా వెజిటబుల్స్ నుంచి. ఈ స్టేజ్లోనే కొంచెం కారపొడి వేయాలి. కారం వచ్చేసి ఇక్కడ నేను 2 teaspoon దాకా వేసుకున్నా. ఫుల్గా 2 teaspoons. సో మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాతో ఉన్న కారం కొంచెం స్పైస్గానే ఉంటుంది, సో నేను 2 teaspoon దాకా వేసుకున్నాను. చిల్లీస్ కూడా ఎక్కువగానే వేసుకున్నా కాబట్టి 2. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సాంబార్ పౌడర్ 1.5 teaspoon యాడ్ చేసుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి కారం యాడ్ చేశాను, ఆ తర్వాత సాంబార్ పౌడర్ ఒక 1.5 teaspoon యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి. ముక్కలన్నిటికీ ఈ కారం, సాంబార్ పౌడర్ అన్నీ పట్టేదాకా కలిపేసుకోవాలి ఫుల్గా. ఆల్రెడీ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ రిలీజ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మాడే ఛాన్సెస్ ఏమి ఉండదు.
కానీ ఫ్లేమ్ అనేది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అంటిల్ వాటర్ యాడ్ చేసేదాకా ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఆల్రెడీ వెజిటబుల్స్ నుంచి వాటర్ రిలీజ్ అయి ఉంటుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసిన వెంటనే కాసేపటికి వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతాయి వెజిటబుల్స్ నుంచి. సాల్ట్ వచ్చేసి నేను ఒక 1.5 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నా. సాల్ట్ యాడ్ చేసుకొని వెజిటబుల్స్ అన్నిటినీ ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇప్పుడు వేసిన మసాలాలు, సాల్ట్ అన్నీ వెజిటబుల్స్కి బాగా పట్టి మనం సాంబార్లో పీసెస్ తింటున్నా కూడా బాగా టేస్ట్ అనిపిస్తాయి. సో అందుకే అన్ని మసాలాలు వచ్చేసి వెజిటబుల్స్కి బాగా పట్టే వరకు ఉడకనివ్వాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు పులుపు అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక బిగ్ సైజ్ ఆఫ్ లెమన్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. దాని పల్ప్ మొత్తం తీసి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి ఫుల్గా. సో చింతపండు రసం, ఈ మసాలాలు అన్నీ కలిపి ముక్కలకి బాగా పట్టి ఉడుకుతాయి. ఫుల్గా అన్నీ వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది ఇంకా మీడియంలోనే ఉంచేసేయాలి. మీడియంలోనే ఉంచేసి పచ్చళ్ళు అనేది ఉడకనివ్వాలి. ఒక 10 to 15 minutes వాటిని బాగా ఉడకనిచ్చిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే ఎక్కువగా ముక్కలకు పట్టదు కాబట్టి. అవి కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అనేది నేను ఇక్కడ ఒక 2 glasses పోసుకున్నాను. లైక్ వెజిటబుల్స్ అన్నీ మునిగేదాకా పోస్తే ఎనఫ్. సో వాటర్ అనేది పోసేసి కలిపేసి బాగా ఫుల్ హై ఫ్లేమ్ పెట్టేసేయాలి. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ మునిగేటన్ని వెజిటబుల్స్ అన్నీ మునిగేటన్ని వేసుకున్నాం వాటర్ కాబట్టి ఫుల్గా ఏం పర్లేదు. సో కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసేసేయాలి. కరివేపాకు తాలింపులో కన్నా ఇలా వాటర్ అండ్ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత వేస్తే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. సో అందుకే కరివేపాకు అనేది ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను యాడ్ చేస్తున్నా. కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఫుల్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు అండ్ దెన్ మూత పెట్టేసి ఒక 10 to 15 minutes వరకు బాయిల్ చేయాలి. వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత మనం పట్టుకొని చూస్తే ఉడికిందని తెలిసినప్పుడు పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. పప్పు అనేది ఫుల్గా మెత్తగా అవసరం లేదండి. కొంచెం మనకి నార్మల్గా పప్పు అనేది ఉడికితే చాలు. అండ్ దెన్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి పప్పు వేసిన తర్వాత యాజ్ పర్ కన్సిస్టెన్సీ. నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. కావాలంటే అన్నీ బాయిల్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడైతే ఓన్లీ కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. ఇవన్నీ యాడ్ అయిన తర్వాత అన్నిటినీ ఒకసారి పప్పు వేసాం కాబట్టి ఫుల్గా కలిపేసుకోవాలి. కొంచెం బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత వాటర్ దిగిపోతాయి కదా, మళ్ళీ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఒక ½ గ్లాస్ దాకా యాడ్ చేశాను నేను వాటర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇంగువ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంగువ యాడ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత బాయిల్ అవ్వనివ్వాలి బాగా. ఒక 15 to 20 minutes ఫుల్ సాంబార్ అనేది హై ఫ్లేమ్లోనే ఫుల్ బాయిల్ అవ్వాలి. మనకు అలా బాయిల్ అవుతున్న టైంలో మనకు కావాల్సినంత బెల్లం వేసుకోవచ్చు. నేను తక్కువగానే వేస్తానండి, అంటే స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి మనము బెల్లం అనేది వేసుకుంటున్నాము. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. నా క్వాంటిటీని బట్టి నేను వేసుకున్నాను బెల్లం అనేది. సో మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం బెల్లం వేసి బాగా బాయిల్ అయ్యేదాకా వదిలేసానండి సాంబార్ని. ఫుల్గా బాయిల్ అవ్వనివ్వాలి సాంబార్ అనేది. ఈ బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనము కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ సాంబార్లో పచ్చలన్నీ ఉడికిపోయాయి. సో
మనం ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో దట్ సాంబార్ అనేది రెడీ అండి.